ఎల్లుండి జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకి జగిత్యాల జీవన్ రెడ్డి గారికి ఏసీ మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. చాలా మంచి వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన 2 సార్లు మంత్రి అయిండు. అమ్మ మీరు మాట్లాడద్దు ఓ ముచ్చట్లు, నాకు అది రాలేదు నీకు ఇది రాలేదు అంటారు. ఇన్నోళ్ళకేమో అన్ని వస్తాయమ్మా, నేను చెప్తున్నా, ప్రమాణంగా చెప్తున్నా. విన్నోళ్ళకేమో అన్ని వస్తాయి, విననోళ్ళకి ఏమి రావు. ఏమొస్తుంది చెప్పాలనా? లాస్ట్ బీమార్ వస్తుంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళకి అన్ని వచ్చినాయి, మనకి రాకపోయే. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, ఏది ఇచ్చినా చేతి గుర్తే ఇస్తుంది. రేపటి నాడు మీ గ్రామంలో అభివృద్ధి జరగాలంటే చేతి గుర్తే ఇస్తుంది. ఆల్రెడీ 10 లక్షల రూపాయలు మీ గ్రామంలో సీసీ రోడ్లు పెట్టినాం, మంచినీళ్ళ కోసం 2-3 లక్షలు ఇచ్చినాం. అట్లానే 6 లక్షల రూపాయల చిల్లర స్కూళ్ళ కోసం పెట్టినాం. ఈ 100 రోజుల్లోనే గివి చేసినాం. అవి కాకుండా రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మహిళలందరికీ కూడా బస్సు సౌకర్యం ఉచితంగా ఇచ్చినాం. 2 ట్రిప్పులే వస్తుందని చెప్పిండ్రు, దాన్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఇప్పుడు ఎన్ని రోజులు బంద్ అయ్యి అంటే మన వచ్చాక బంద్ అయిందా, ముందు నుంచే బంద్ అయిందా? మన ముందే కదా మరి బస్సు వచ్చేది చెప్పుండ్రి. అమ్మా వినండి, అమ్మా వినండి. అరే వినరు ఎందుకమ్మా, చెప్పిండ్రు కదా ఒక మాట, బస్ సరిపోతుంది, వినండి. అయితే బస్సు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటాం తప్పకుండా. నిజామాబాద్ నుంచి వస్తుందా, ఎట్లా చేద్దామా చేపిద్దాం. ఇప్పుడు గతంలో బంద్ అయినాయి, మనం ఏం చేయాలో చెప్పాలా మీరు. ఇప్పుడు మనం వచ్చినాక, నువ్వు వచ్చినాకనే కరెంటు బంద్ అయింది, లేదా మీరు వచ్చినాకనే బస్సు బంద్ అయిందంటే దాని గురించి తప్పు అవుతుంది. పెద్ద మనిషి ఆగు, గొంతు పోయింది, వింటే మీకు ఏమన్నా అర్థమవుతుంది. ఓడిపోయినాం, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, జీవన్ రెడ్డి గారు గెలవాలా. గెలిస్తే మన గ్రామానికి నిధులు వస్తాయి. మీ గ్రామానికి ఆల్రెడీ నిధులు ఇచ్చినాం, ఇంకా నిధులు కూడా ఇస్తాం. మీరు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించుకోర్రి. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా మండల అధ్యక్షుడు మీ ఊరే, మా అశోక్ అన్న మీ ఊరే. అందుకోసం మీ గ్రామానికి సుమారు 25-30 ఇండ్లు, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిద్దాం. పెన్షన్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబు చెప్తుండు, ఉపాధి హామీ చేసేది. ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో మేమున్నాం, మేమే చేస్తాం. 2-3 ఖరాబ్ చేస్తున్నారు, ఏం చేస్తారో చేయమని చెప్పుర్రి. మీ ఊరికి 10 ఇల్లు తీసుకొస్తే నేను 50 ఇల్లు ఇస్తా. దొంగలు వీళ్ళు, చెయ్యలు ఖరాబ్ చేస్తారు. వీళ్ళు ఏమి 1 లక్షలు ఇస్తారు, 4 లక్షలు ఇచ్చి ఓటు అడుగుతారు. మేము బస్సు ఫ్రీ ఇచ్చినాం, మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, మీకు 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం. రేపటి నాడు ఇల్లు ఇస్తాం, రేపటి నాడు పెన్షన్ ఇస్తాం, రేపటి నాడు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. మేము ఓటు అడిగి ఉపాధి హామీ కూడా మనమే ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ దొంగలు ఏం చేస్తున్నారు, మీకు 150 ఇస్తున్నారు, 300 రూపాయలు ఇవ్వాలా, 300 రూపాయలు ఇవ్వాలి, 400. రేపు కాంగ్రెస్ గెలిస్తే 400 రూపాయలు ఇస్తాం, 400 రూపాయలు ఇస్తాం. వాళ్ళు ఎవరైనా సరే చేతి గుర్తుకు గెలిపించుకోరమ్మా. మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళా మోసపోకూరి దొంగలతోని అబద్ధాలు చెప్తారమ్మా. ఏం చేయరు, అడుగురు ఏం చేసి బీజేపీ వాళ్ళు కనుకోరి, మీ ఊర్లో ఏమని ఇచ్చారా కనుకోరి. చేతి గుర్తు కోటేసుకోండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, పెన్షన్లు తీసుకోండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తీసుకోండి, కొత్త రేషన్ ఇచ్చుకోండి, దేవుడి దగ్గర పెట్టుండ్రి. దేవుడు గుడిలో ఉంటాడు, మన భక్తి గుండెల్లో పెట్టుకోవాలా. అంతేగాని నేను బొట్టు పెట్టుకోవాలి కదమ్మా, పొద్దున గుడికి పోయే మొక్కుకొని వస్తా అట్లా అని చెప్పి ఊరు మీద వేసుకొని తిరగాలనా? తిరుగుతూనే ఉంటుందా? అడుగురి, మీ ఊర్లలో ఎక్కడైనా అడుగురి. 100-150 ఇండ్లు గుళ్ళు కట్టించినమ్మా నేను. ఎన్ని 150 గుళ్ళకి నేను పైసలు ఇచ్చిన. ఆగం కాకుండ్రి, ఆగం చేస్తారు ఇలా, ఆగం కాకుండ్రి, సరేనా? జీవన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషి 3వ నంబర్ ఉంటది. 3వ నంబర్ మీద చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకోండి. ఆయన మళ్ళీ పాత జీవన్ రెడ్డి దొంగ అనుకున్నారు. దొంగ కాదమ్మా, ఈయన ఉత్తముడమ్మా.
ఉత్తముడు, చాలా మంచివాడు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సరేనా? ఇక అరవింద్ ఉన్నాడు బీజేపీ, ఏం చేయాలి ఇప్పటిదాకా? మిమ్మల్ని ఇంకా మళ్ళా ఓటు అడుగుతుండు, సిగ్గు లేకుండా మళ్ళీ అడుగుతుండు.